వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. లైఫ్ సైన్సెస్ కంపెనీలకు రాజధానిగా హైదరాబాద్ ఎదిగింది. హైదరాబాద్లోని గచ్చిబౌలిలో ప్రముఖ ఫార్మా కంపెనీని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి సమక్షంలో కొండాపూర్కు చెందిన కాంగ్రెస్ బీజేపీ నాయకులు కాంగ్రెస్లో చేరిక. పార్టీ కండువాలతో ఆహ్వానించిన ఎమ్మెల్యే, మర్యాదపూర్వకంగా కలిసిన ఇందల్వాయి గ్రామస్తులు. తెలంగాణ జాగృతి చేసే పోరాటం చరిత్రలో నిలిచిపోతుంది. హైదరాబాద్లోని ధర్నా చౌక్లో బీసీ రిజర్వేషన్ల సాధన కోసం ఎమ్మెల్సీ కవిత 72 గంటల నిరాహార దీక్ష ప్రారంభం. క్రీడలతో మానసిక ప్రశాంతత కలుగుతుంది. నిజామాబాద్ పోలీస్ పరేడ్ గ్రౌండ్స్లో డిస్కమ్ ఇంటర్ సిటీ సర్కిల్ హాకీ టోర్నమెంట్ ఛాంపియన్షిప్ను ప్రారంభించిన సిపి సాయి చైతన్య. వేల్పూర్ మండలంలోని పడకల గ్రామంలో విద్యుత్ సమస్యను పరిష్కరించండి. ఎలక్ట్రిసిటీ ఎస్సీతో ఫోన్లో కోరిన బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. శ్రావణ సోమవారం సందర్భంగా నగరంలోని నీలకంఠేశ్వరాలయానికి భక్తుల తాకిడి. ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేసిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా దంపతులు. ప్రజావాణి ద్వారా వచ్చిన సమస్యలను వెంటనే పరిష్కరించండి. సంబంధిత అధికారులకు నిజామాబాద్ కలెక్టర్ వినయకృష్ణారెడ్డి ఆదేశం. లైఫ్ సైన్సెస్ కంపెనీలకు రాజధానిగా హైదరాబాద్ ఎదిగిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అమెరికాకు చెందిన ప్రముఖ ఫార్మా కంపెనీ లిల్లీని గచ్చిబౌలిలో ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. హైదరాబాద్ కేంద్రంగా తయారైన ఔషధాలు, టీకాలు చాలా దేశాలకు ఎగుమతవుతున్నాయని తెలిపారు. ఫార్మా కంపెనీలకు ప్రత్యేక జీనోమ్ వ్యాలీ ఇక్కడ ఉందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ రాష్ట్రంలో పెట్టుబడులకు అనువైన వాతావరణం ఉందని అన్నారు. రైజింగ్ తెలంగాణ 2047 లక్ష్యంతో ముందుకు సాగుతున్నాం. రాష్ట్రంలో ఫార్మా కంపెనీలకే ప్రత్యేకమైన జీనోమ్ వ్యాలీ ఉంది. మెడ్ టెక్నాలజీకి రాష్ట్రం ప్రత్యేకమైన హబ్గా ఎదుగుతుందని పేర్కొన్నారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపత్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి పనులకు, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఉమ్మడి కొండాపూర్, బీఆర్ఎస్, బీజేపీల నుండి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరారు. సిరికొండ మండలంలోని ఉమ్మడి కొండాపూర్ గ్రామం నుండి నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులు డాక్టర్ రేకులపల్లి భూపత్ రెడ్డి, డీసీసీ ప్రధాన కార్యదర్శి వెలుమ భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్, బీజేపీ నుండి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో నాయకులు, కార్యకర్తలు చేరారు. కాంగ్రెస్లో చేరిన వారిలో ఆకుల శ్రీనివాస్, సంజయ్ గౌడ్, గురిజాల అక్షయ్, డాక్టర్ సురేష్, ఎండి రఫీక్, లక్ష్మణ్, సంతోష్, పి రవి, ఆకుల రవి, ఆకుల ప్రవీణ్, మిద్దుల నరేష్, శ్రీకాంత్, మల్లేష్, మమ్మిడి సతీష్, కలిగుట్ట లక్ష్మణ్, జీవరత్నం, సోలమన్, శ్రీకాంత్, రమేష్, ముక్కిర సాయిలు, సంపంగి రమేష్, మొగలి లక్ష్మణ్, బండ ప్రభాకర్, ఆకుల సుధాకర్, మెదల మహేందర్, భట్ మహిపాల్, మోహన్ నాయక్, కాశీరాం, నిర్మాల సతీష్ తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు నల్ల బుచ్చన్న, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీధర్, కిషోర్ గౌడ్, గౌసుద్దీన్, ఎలయ్య, ఆకుల జగన్, ఇషాక్ తదితరులు పాల్గొన్నారు. సో ఏదైనా ఉంటే ఉన్నట్టు నాతో చెప్పండి. సో ఏదైనా కష్టం ఉన్నా, నష్టం ఉన్నా అన్నిటికీ 24 గంటలు నేను అందుబాటులో ఉంటాను. సో ఒకసారి మీరు కాంగ్రెస్ పార్టీకి వచ్చిందంటే మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత నాది. సో మీరు కూడా గట్టిగా కాంగ్రెస్ పార్టీకి నిలబడండి. సో ఏదున్నా మనము ఇక్కడ మనం రాజకీయం అంటే ఏంది, మనం నలుగురు ఉపయోగపడాలా, సహాయం చేయాలా, సేవ చేయాలా. గ్రామంలో చాలామంది ఇబ్బందులు ఉన్నారు, మంచి చెడు. మంచి దాంట్లో కూడా మనం పెళ్ళి అయితే పోవాలా, ఇంకేదైనా చెడు అయితే కూడా పోవాలా, నిలబడాలా. వాళ్ళ కష్టంలో పాల్పంచుకోవాలి, సుఖంలో పాల్పంచుకోవాలి. ఇట్లా సో ఏదో పెట్టుకుంటే 10 రోజులు 20 రోజులు నువ్వులే కనబడకుంటే వాడు కూడా అనేటట్టున్నా. తెలంగాణ జాగృతి ఈరోజు చేసే పోరాటం చరిత్రలో నిలిచిపోతుందని ఎమ్మెల్సీ కవిత అన్నారు.
42% బీసీ రిజర్వేషన్ల సాధన కోసం భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కవిత ధర్నా చౌక్ వద్ద 72 గంటల నిరాహార దీక్షను చేపట్టారు. బిఆర్ అంబేద్కర్, పూలే, ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాలకు ఆమె నివాళులర్పించారు. కార్యక్రమానికి పెద్ద ఎత్తున కార్యకర్తలు, తెలంగాణ జాగృతి శ్రేణులు తరలివచ్చి ఆమెకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ తెలంగాణలో ప్రతి ఒక్కరికి రాజ్యాధికారంలో వాటా కావాలి, ఆర్థిక అవకాశాలు రావాలి, సమాజంలో సగభాగం బీసీలు ఉన్నారు, వాళ్లకు రాజకీయంగా సమప్రాధాన్యం దక్కాలని ఉక్కు సంకల్పంతో ఈ దీక్ష చేపట్టాం. కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పినట్లు బీసీలకు న్యాయం చేయాలని గత కొన్ని నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం వెంట పడుతున్నాం. అందరి ఆకాంక్ష ఒకటే, స్థానిక ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు ఇవ్వాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వం భాజపా మీద నెపం పెట్టి తప్పించుకోవాలని చూస్తుంది. బీసీ బిల్లుపై భాజపా లేవనెత్తిన అనుమానాలను సీఎం నివృత్తి చేయాలి. ముస్లింలకు అదనంగా 10% రిజర్వేషన్లు ఇస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇవ్వాలి. ముస్లింలను మినహాయించి బీసీలకే 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పాలి. అప్పుడు భాజపా ఎందుకు ఒప్పుకోదో మేము చూస్తాం. ముస్లింలకు 10% రిజర్వేషన్కు ప్రత్యేకంగా పార్లమెంటులో బిల్లు పెట్టాలి. కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఎందుకు కృషి చేయాలని కవిత అన్నారు. ఢిల్లీలో పెడతారా, రాహుల్ గాంధీ గారిని పెట్టుకొని పెడతారా, సోనియా గాంధీ గారిని పెట్టుకొని పెడతారా, మాకు సంబంధం లేదు. ప్రెస్ మీట్ పెట్టి ఓపెన్ గా డిక్లేర్ చేయండి. ముస్లింలకు 10% రిజర్వేషన్ మేము సపరేట్ బిల్లు పెడతాం అసెంబ్లీలో అని చెప్పి డిక్లరేషన్ చేయండి. ఒక క్లారిటీ ఇవ్వండి. దాంతో ఏమైతుంది, ఇప్పుడున్న 42%లో ముస్లిం మైనారిటీల రిజర్వేషన్ దీంట్లో ఇంక్లూడెడ్ కాదు. ముస్లింస్ కి సపరేట్ గా 10% రిజర్వేషన్ పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇక అప్పుడు బీజేపీ మీద ఉంటది బాధ్యత. ఈ 42%లో ముస్లింస్ లేరనే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ క్లారిటీ ఇవ్వాలి. ఒకవేళ ముస్లిం సోదరులకు ఉంటే ఆ విషయం కూడా క్లారిటీ ఇవ్వాలి. తెలంగాణ ట్రాన్స్కో డిస్కమ్స్ ఇంటర్ సర్కిల్ హాకీ టోర్నమెంట్ బ్రిడ్జ్ ఛాంపియన్షిప్ను పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆవిష్కరించారు. క్రీడల వలన మానసిక ఉల్లాసం, శారీరక దారుఢ్యం కలుగుతుందన్నారు. నేడు పోలీస్ పరేడ్ గ్రౌండ్ యందు తెలంగాణ ట్రాన్స్కో డిస్కమ్స్ ఇంటర్ సర్కిల్ హాకీ టోర్నమెంట్ బ్రిడ్జ్ ఛాంపియన్షిప్ కార్యక్రమం నిర్వహించగా ముఖ్య అతిథులుగా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య హాజరై ప్రారంభించారు. ముందుగా క్రీడా పథకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీస్ కమిషనర్ సాయి చైతన్య మాట్లాడుతూ క్రీడలతో మానసిక ఒత్తిడిని దూరం చేసుకోవడం జరుగుతుందని, ప్రతిరోజు కూడా వినియోగదారులతో పని ఒత్తిడికి లోనై ట్రాన్స్ఫార్మర్ ఫీజులు పోవడం, లైన్స్ సరి చేయడం, ప్రకృతి వైపరీత్యం సంభవించినప్పుడు విద్యుత్ పునరుద్ధరించడం, వివిధ పనుల్లో ప్రతినిత్యం నిమగ్నమైన మీకు ఇలాంటి క్రీడలతో మానసిక ఉల్లాసానికి ఉత్సాహంగా ఉంటుందని పేర్కొన్నారు. ఇలాంటి క్రీడలు ప్రోత్సహిస్తున్నటువంటి మీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్కి అభినందనలు. ఇలాంటి క్రీడల వల్ల ఉద్యోగ మధ్య తత్సంబంధాలు ఏర్పడతాయని, దీంతో సౌభ్రాతృత్వం ఏర్పడుతుందని అన్నారు. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా స్థానిక ఎస్సీ ఆపరేషన్ రాపల్లి రవీందర్ వహించారు. ఎస్సీ మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి అంతర్జిల్లాల ట్రాన్స్కో డిస్కమ్ హాకీ టోర్నమెంట్ విచ్చేసిన క్రీడాకారులకు స్వాగతం. క్రీడాకారులు క్రీడా స్ఫూర్తిని ప్రదర్శిస్తూ మన ఐక్యమత్యాన్ని చాటాలని కోరారు. ఈ క్రీడలు 2 రోజుల పాటు పోలీస్ పరిరక్షణలు జరగనున్నాయి. ఈ సందర్భంగా విద్యుత్ సౌదా జట్టు కెప్టెన్ శ్రీనివాస్ రెడ్డి, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్, సామాజిక సేవా కార్యక్రమంలో కరోనా సమయంలో కార్యక్రమంలో పాల్గొన్నందుకు అమెరికన్ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ పొందిన ఏఏఓను కమిషనర్ ఆఫ్ పోలీస్ అతిథులు ఘనంగా సన్మానించారు. ఓఎంసీ పివిరావు, అడిషనల్ డీసీపీ కె రామచంద్రరావు, రాష్ట్ర స్పోర్ట్స్ ఆఫీసర్ జగన్నాథ్, డిఈలు ఏ రమేష్, విక్రమ్, టోర్నమెంట్ ఆర్గనైజింగ్ ఏడీ తోట రాజశేఖర్, ఏఏఓ గంగారాం నాయక్, జేఏఓ సురేష్ కుమార్, ఏడీఈ ఆర్ బాలేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మనం ఇక్కడికి వచ్చిన తర్వాత డిఫరెంట్ వింగ్స్, మీరు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో డిఫరెంట్ వింగ్స్ ఏమున్నా లేకపోయినా ప్రస్తుతం ఉన్న కాలంలో జనాలకి లేకపోతే మొబైల్ ఫోన్ లేకపోతే బతకలేని సిచ్యువేషన్ వచ్చింది. మొబైల్ ఫోన్ కావాలన్నా, లేదంటే ఇంతకుముందు టీవీ కావాలన్నా, ఇంట్లో పడుకోవడానికి ఫ్యాన్ కావాలన్నా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఇంపార్టెంట్. సో దానికోసం మీ దగ్గర నుంచి జనాలు ఎక్స్పెక్ట్ చేస్తారు వర్క్, మీరు కూడా అట్లా డెలివర్ చేస్తారు. దట్ ఈస్ ద రీజన్ వై మిగతా వాళ్ళతో పోలిస్తే యువర్ శాలరీస్ ఆర్ ఆల్సో హై. మనం అది గుర్తుపెట్టుకోవాలి. నేను ఎందుకు చెప్తున్నాను ఇవన్నీ అంటే, నేను దాంట్లో పుట్టి పెరిగాను. నేను హెచ్డీ మీటర్ సీటింగ్ కూడా వెళ్ళాను. ఎంఆర్టీ సెక్షన్లో నేను పని కూడా చేశాను. మా నాన్నగారు ఖాళీగా ఉండొద్దనే వాళ్ళు. ఇంజనీరింగ్ నేను ఎలక్ట్రికల్ తీసుకున్నాను. అండ్ సమ్మర్ హాలిడేస్ వస్తే ఖాళీగా ఉండేది ఎందుకు నువ్వు బా ఎంఆర్టీలోకి వెళ్ళి నువ్వు కూర్చో, ట్రాన్స్ఫార్మర్ వైరింగ్ ఎట్లా చేస్తావు, ఇవన్నీ ఎట్లా చేస్తావు. పడగల్ గ్రామంలో కరెంట్ సమస్యను పరిష్కరించండి అని ఎలక్ట్రిసిటీ ఎస్సీతో ఫోన్లో మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి కోరారు.
వేల్పూర్ మండలం పడగల గ్రామంలో సాగుకు కరెంట్ సరఫరా సమస్యతో పంటలు ఎండిపోయే పరిస్థితి ఉందని రైతులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావడంతో ఎలక్ట్రిసిటీ ఎస్సీతో ఫోన్లో మాట్లాడి సమస్యను వెంటనే పరిష్కరించాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కోరారు. 3 రోజుల క్రితం గ్రామంలో పంటలకు అసలు కరెంట్ లేదని, అలాగే గత 2 రోజులుగా ఒకవైపు 6 గంటలు మరోవైపు 6 గంటలు కరెంట్ ఇస్తున్నారని, దీనివల్ల పంటలకు నీరు సరిగ్గా అందక మొక్కజొన్న పంట ఎండిపోయే ప్రమాదం ఉందని ఎమ్మెల్యే ఎస్సీ దృష్టికి తీసుకెళ్లారు. రైతులందరూ సబ్ స్టేషన్ వెళ్లి అధికారులను అడిగితే లో వోల్టేజ్ సమస్య అని, 3 కెపాసిటర్ సెల్స్, 4 బ్యాటరీలు ఉంటే సమస్య పరిష్కారం అవుతుందని చెబుతున్నారన్నారు. వెంటనే మెటీరియల్ సప్లై చేసి కరెంట్ సమస్య త్వరితగతిన పరిష్కరించి రైతులకు కరెంట్ ఇబ్బంది లేకుండా చూడాలని ఎస్సీని ఎమ్మెల్యే ఆదేశించారు. పడిగల్ విలేజ్ సబ్ స్టేషన్ కూడా అదే. అయితే 3 డేస్ నుంచి బాగా ఇబ్బంది అవుతుందట. 3 డేస్ క్రితం 3 రోజుల క్రితం మొత్తంకే లేదట పవరు. నిన్న నుంచి 2 భాగాలు చేసి 6 గంటలు ఒక్కొక్క సైడు, 6 గంటలు ఒక సైడ్ ఇస్తున్నారట. అయితే మక్కలు బాగా ఇప్పుడు పారకం బాగా అవసరం, మొత్తం ఊరంతా మక్కలు ఉంటాయి. అట్లా 6 గంటలు లేకపోతే ఇబ్బంది అవుతుంది, ఎండిపోతాయి మక్కలు. ఇవాళ కూడా అదే పరిస్థితి ఉన్నది. ఒకసారి ఇమీడియట్ చెక్ చేయించి అది సెట్ చేయరా. ఏంటంటే వాళ్ళు సబ్ స్టేషన్లో అడిగితే లో వోల్టేజ్ అని అంటున్నారట. ఒక్కసారి ఇమీడియట్ గా సెట్ చేయండి, పాపం లేకపోతే మక్కలు ఎండిపోతాయి. గారు నిజామాబాద్ నగరంలోని నీలకంఠేశ్వర ఆలయానికి శ్రావణ సోమవారం సందర్భంగా భక్తుల తాకిడి కొనసాగింది. అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ కుటుంబీకులు హాజరై ప్రత్యేక పూజలు చేశారు. నిజామాబాద్ నగరంలోని నీలకంఠేశ్వర ఆలయంలో శ్రావణ సోమవారం సందర్భంగా భక్తుల రద్దీ కొనసాగింది. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అలాగే అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా దంపతులు హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మర్యాదపూర్వకంగా స్వాగతం పలికి సన్మానించి అభిషేకాలు నిర్వహించారు. ముఖ్యంగా ప్రతి సోమవారం కూడా శివాలయాల్లో పొద్దున నుండి సాయంకాలం వరకు భక్తులు దర్శనం చేసుకోవడం, అదేవిధంగా శ్రావణ శనివారాలలో హనుమంతుని పూజించడం పురాతన కాలం నుండి ఈ సాంప్రదాయం వస్తూ ఉంది. ముఖ్యంగా ఈరోజు 2వ శ్రావణ సోమవారము ఇక్కడ నీలకంఠేశ్వర ఆలయంలో నేను గత దశాబ్దాల నుండి ఇక్కడికి వచ్చి అభిషేకం చేసుకుంటూ ఉన్నాను. ఆ నీలకంఠేశ్వర ఆశీర్వాదంతో అందరూ కూడా ఇందూరు నగర, జిల్లా, రాష్ట్ర, దేశ ప్రజలందరూ కూడా. ప్రజావాణి కార్యక్రమానికి 143 ఫిర్యాదులు వచ్చినట్లు కలెక్టర్ వినయకృష్ణారెడ్డి తెలిపారు. నిజామాబాద్ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను సోమవారం కలెక్టర్ వినయకృష్ణారెడ్డితో పాటు అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, ట్రైనీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్మాని, డిఆర్డీఓ సాయగడ్కు అర్జీలు అందజేశారు. ప్రజావానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. మారుతున్న జీవన విధానంలో ఆయుర్వేద ప్రాధాన్యతను, దినచర్యలో మార్పులు, సీజనల్ వ్యాధులపై జిల్లా ఆయుష్ ఇన్ఛార్జ్ గంగాదాస్ ఆధ్వర్యంలో నవిపేట విద్యార్థినులకు అవగాహన కల్పించారు. నిజామాబాద్లో విద్యార్థినులకు జిల్లా ఆయుష్ విభాగం ఇన్ఛార్జ్ డాక్టర్ జె గంగాదాస్ అవగాహన కల్పించారు. మారుతున్న జీవన విధానంలో ఆయుర్వేద ప్రాధాన్యతను, దినచర్య, ఋతుచర్య, జీవన విధానంలో మార్పులు, ఆరోగ్య పరిరక్షణలో ఔషధ మొక్కల ప్రాధాన్యతలు, వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. మన చుట్టుపక్కల లభించే ఔషధ మొక్కల ప్రాధాన్యత, డెంగ్యూ, చికెన్ గున్యా, మలేరియా వ్యాధులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. యోగా వైద్యులు డాక్టర్ తిరుపతి విద్యార్థినులకు యోగా ప్రాముఖ్యత, ప్రాణాయామం, యోగా వలన కలిగే లాభాలు, అన్నిటికీ ఆసనాలు వేయించారు. ఆరోగ్య పరిరక్షణలో యోగా సాధన ముఖ్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ పద్మకుమారి, ఆయుష్ ఫార్మసిస్టులు శివానంది పురుషోత్తం, ఉమాప్రసాద్, యోగ శిక్షకుడు రాజేందర్, పారామెడికల్ సిబ్బంది రమేష్, భిక్షపతి, లక్ష్మణ్, ఉపాధ్యాయులు, స్టాఫ్ నర్స్ సంధ్య, విద్యార్థినులు పాల్గొన్నారు. రెంజల్ వద్ద ఆటో బైక్ ఢీకొని ఎండీఆర్ఎఫ్కు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. కమ్మట్పల్లి మండలం బషీరాబాద్ గ్రామంకు చెందిన ఎండీఆర్ఎఫ్ రెంజర్ల వద్ద ఆటో బైక్ ఢీకొని ఎండీఆర్ఎఫ్ తీవ్రమైన గాయాలయ్యాయి. ప్రస్తుతం హైదరాబాద్ నిమ్స్లో చికిత్స పొందుతున్నారు. ఎండీఆర్ఎఫ్ నిరుపేద కుటుంబానికి చెందినవాడు. ఆయనకు కొందరు మిత్రులు కెంపు అశోక్, ఇనుగందుల రాజేష్, తుక్కిడి నారాయణ, తోపరం ప్రవీణ్, గోపు సంతోష్, కుంబూర్ ప్రశాంత్, నర్ర ప్రవీణ్, నల్లకుంట సంతోష్, శివాయి పెద్ద ముత్తన్న మరికొందరు కలిసి 2 లక్షల రూపాయలు అందించారు. వారికి ఎండీఆర్ఎఫ్ కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు చెందిన లక్ష్మీ కాల్వ ద్వారా వెంటనే నీటిని విడుదల చేయాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు.
బాల్కొండ నియోజకవర్గంలోని మండలాలకు నీరు అందించే లక్ష్మీ కాలువ ద్వారా ఆగస్టు మొదటి వారం అవుతున్న అధికారులు నీటిని విడుదల చేయకపోవడంతో నారు ఎండిపోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం రిజర్వాయర్లో 40 టీఎంసీల నీరున్నా కూడా అధికారులు రైతుల గూడు పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. గోదావరి ద్వారా ప్రాజెక్టు రిజర్వాయర్లోకి ప్రస్తుతం సుమారు 10,000 క్యూసెక్కుల నీరు వస్తున్నాయని, లక్ష్మీ కాలువ ద్వారా కేవలం 200 క్యూసెక్కుల నీటిని వదలాలని రైతులు కోరుతున్నారు. ఆగస్టు 4వ తారీఖు లక్ష్మీ కెనాల్ ఆయకట్టు రైతుల బాధల గురించి ఎన్నిసార్లు అధికారులకు విన్నవించినా అధికారులు స్పందించడం లేదు. ఇలా ఆగస్టు 4 వచ్చినా కూడా నార్లు ముదిరిపోతున్నాయి. ప్రాజెక్టులో దాదాపుగా 40 టీఎంసీల నీళ్లు ఉన్నా కూడా అధికారులు లక్ష్మీ కెనాల్కు ఒక 100 క్యూసెక్ల నీళ్లు వదలమంటే వాళ్ళు కరుణ చూపుతలేదు. ఏమన్నంటే పైనుంచి మాకు ఆర్డర్ రావాలని చెప్తున్నారు. ప్రాజెక్టులోకి ఇప్పుడు దాదాపుగా 10,000 క్యూసెక్ల ఇన్ఫ్లో ఉంది. ఇంకా 15 రోజుల వర్షాకాలం ఉంది. కానీ ఎంత రిక్వెస్ట్ చేసినా కూడా ఇంతవరకు లక్ష్మీ కెనాల్కు నీళ్లు వదలమంటే వదులుతలేరు. తెలంగాణలో 3-4 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. దక్షిణ తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. హైదరాబాద్కు 4 రోజుల పాటు వర్ష సూచన ఉందని, ఇవాళ సాయంత్రం నగరంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. శ్రీ సీతారాముల దయ ఉంటే అన్నీ ఉన్నట్లేనని కెంపు అశోక్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు అశోక్ అన్నారు. మోపాల్ మండలంలోని సిరిపూర్ గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ సీతారాముల ఆలయానికి గ్రామ కమిటీ ఆధ్వర్యంలో చందాలు స్వీకరిస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయానికి మోపాల్ కెంపు అశోక్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు అశోక్ ఆలయానికి 51,000 రూపాయలు ఇచ్చి తన గొప్ప మనసును చాటుకున్నారు. సిరిపూర్ గ్రామస్తులు అశోక్కు ధన్యవాదాలు తెలిపారు. ఇందల్వాయి గ్రామంలో అర్హులందరికీ డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు పట్టాలు, విద్యుత్ కరెంట్ స్తంభాలు, చిన్న ట్రాన్స్ఫారం, బోరు ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి ఇందల్వాయి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు నవీన్ గౌడ్ కోరారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డిని ఇందల్వాయి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు నవీన్ గౌడ్ ఆధ్వర్యంలో పలువురు మర్యాదపూర్వకంగా కలిశారు. ఇందల్వాయి గ్రామంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు పట్టాలు, 4 విద్యుత్ కరెంట్ స్తంభాలు, చిన్న ట్రాన్స్ఫారం, బుడ్డి, తాగునీటి వ్యవస్థకు 1 బోర్ ఇళ్లకు పట్టాలు ఇప్పించాలని కోరారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో గ్రామస్తులు సాయగౌడ్, గంట రాజేందర్ ఉన్నారు. కలిసి వాళ్ళ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవన్నీ కూడా చెప్పడం జరిగింది. దానికి సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే గారు ఒక 10-15 రోజులలో తమ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా సంపూర్ణంగా చేస్తారని కూడా మాట ఇవ్వడం జరిగింది. దానికి బాధితులందరూ కూడా వాళ్ళు ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలపడం జరిగింది. వాళ్ళకు ముఖ్యంగా కరెంటు సమస్య చాలా ప్రధానమైంది. కరెంటు లేదు, అట్లాగే వాళ్ళకు పట్టాలు లేవు. పట్టాలు లేకపోవడం వల్ల ఎక్కడికి ఏ ఆఫీస్ చుట్టూ తిరిగినా పట్టాలు ఉంటే మేము పనిచేసి పెడతాం, లేకపోతే అనే పద్ధతిలో ఆఫీసర్లు మాట్లాడుతుండ్రు. అట్లా ముందుగా పట్టాలు ఇచ్చేసి కరెంటు ఒక 6 స్తంభాలు, అట్లాగే ఒక చిన్న బుడ్డి ఇవి ఇచ్చినట్లయితే వాళ్ళ సమస్య పరిష్కారం అవుతుంది. ముఖ్యంగా తాగునీరు ఒక బోర్ వేయించినట్లయితే సమస్య పరిష్కారం అవుతుంది. నిజామాబాద్లోని దుబ్బా తర్బా 27వ మార్కండేయ పద్మశాలి సంఘం ఆదివారం జరిగిన ఎన్నికల్లో నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకుంది. దుబ్బా పద్మశాలి సంఘం అధ్యక్షుడిగా పల్నాటి రఘు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సంఘం ఐక్యత, అభివృద్ధి లక్ష్యంగా జరిగిన ఈ ఎన్నికల్లో పల్నాటి రఘుపై సభ్యులందరూ పూర్తి విశ్వాసం వ్యక్తం చేశారు. ఆయనతో పాటు నూతన కార్యవర్గంలో ప్రధాన కార్యదర్శిగా ఏముల రాజేశ్వర్, కోశాధికారిగా శ్రీపతి నరేష్ బాధ్యతలు చేపట్టారు. గౌరవ అధ్యక్షుడిగా నక్క కృష్ణ, ఉపాధ్యక్షుడిగా గడ్డం నరసింహులు, సహాయ కార్యదర్శిగా ఉడత శంకర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన పల్నాటి రఘు మాట్లాడుతూ, నాపై నమ్మకంతో మొట్టమొదటిసారి ఇంత భారీ ఎత్తున మద్దతు తెలిపినందుకు సంఘం అభివృద్ధికి, సభ్యుల సంక్షేమానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని అన్నారు. నూతన కార్యవర్గానికి సంఘ సభ్యులందరూ శుభాకాంక్షలు తెలియజేసి తమ నాయకత్వంపై ఉన్న పూర్తి విశ్వాసాన్ని మరోసారి చాటి చెప్పారు. మల్లారం లింగేశ్వర ఆశ్రమంలో 2వ శ్రావణ మాసం సందర్భంగా భక్తులు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. శ్రీ లింగేశ్వర గుట్ట ఆశ్రమం మల్లారం శ్రీ శ్రీ బాలయోగ కృష్ణ మహారాజ్ ద్వితీయ సోమవారం శ్రీ లలిత పరమేశ్వర మాతకి కుంకుమార్చన, లక్ష పుష్పార్చన నిర్వహించి శ్రావణ మాసంపై సోమవారం ఈ కార్యక్రమంలో పాల్గొని శ్రీ లింగేశ్వర స్వామివారి అనుగ్రహం పొందాలని కొన్ని వందల సంఖ్యలో భక్తులు పాల్గొని భక్తి కీర్తనలతో మహిళా స్వాములు భజనలు, కీర్తనలు చేశారు. ఆ స్వామివారి లింగేశ్వరుడి ఆశీర్వాదం ఉండాలని భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. ద్వితీయ సోమవారం కావున అన్నదాత కార్యక్రమం ప్రతి సోమవారం జరుగుతుంది. శ్రీ భగవత్ ఆశ్రమంలో మల్లారం లింగేశ్వర గుట్ట ఆశ్రమం ప్రత్యేక పూజలు ఘనంగా భక్తులు భక్తి శ్రద్ధలతో శివనామ స్మరణతో శ్రావణ సోమవారం కావున పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. రెంజల్ మండలంలో కలెక్టర్ టీవీనే కృష్ణారెడ్డి సోమవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
వీరన్నగుట్టలోని జిల్లా పరిషత్ హైస్కూల్ ప్రాథమిక పాఠశాల అంగన్వాడీ సెంటర్లను కలెక్టర్ సందర్శించారు. పాఠశాలల్లో బోధనేతర సిబ్బంది హాజరును ఫేస్ రికగ్నిషన్ విధానం ద్వారా చేపడుతున్నారా లేదా అని పరిశీలించారు. యూడేస్లో అందరు విద్యార్థుల నమోదు పూర్తయిందా అని ఆరా తీశారు. కిచెన్, టాయిలెట్స్, తరగతి గదులను పరిశీలించిన కలెక్టర్ పాఠశాల ఆవరణలో నిరుపయోగంగా ఉన్న గదులను తొలగింపజేయాలని ఆదేశించారు. కిచెన్, పాఠశాల ఆవరణ పరిశుభ్రంగా ఉండాలని, విద్యార్థులకు మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం అందించాలని హెచ్ఎంలను ఆదేశించారు. బాలుర కోసం టాయిలెట్స్, ఇతర అవసరమైన మౌలిక సదుపాయాల కోసం అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా ప్రతిపాదనలు పంపాలని సూచించారు. అనంతరం కలెక్టర్ రెంజల్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ఎంపీడీఓ, తహసీల్దార్ కార్యాలయాలను, అంగన్వాడీ సెంటర్, ప్రాథమిక పాఠశాలలను తనిఖీ చేశారు. పిహెచ్సిలో మెడికల్ ఆఫీసర్లు అందుబాటులో లేకపోవడంతో వారి గురించి అడిగి తెలుసుకున్నారు. అటెండెన్స్ రిజిస్టర్ను తనిఖీ చేసి సిబ్బంది హాజరును పరిశీలించారు. విధులలో లేని వారికి అటెండెన్స్ రిజిస్టర్లో కలెక్టర్ స్వయంగా ఆబ్సెంట్ వేసి డిఎంహెచ్ఓకు గైర్హాజరు అయిన డాక్టర్లు, సిబ్బంది వివరాలు పంపించారు. రెంజల్ అంగన్వాడీ కేంద్రంలో కూడా టీచర్ లేకపోవడాన్ని గుర్తించిన కలెక్టర్ తగు చర్యలు తీసుకోవాలని సిడిపిఓను ఫోన్ ద్వారా ఆదేశించారు. సహకార సంఘం ఎరువుల గోడౌన్ను తనిఖీ చేసి ఎరువుల నిల్వలను తనిఖీ చేశారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో సోమవారం బిక్నూర్ మండలంలోని పునరావాస కేంద్రంలో గల దివ్యాంగుల ద్వారా తయారు చేయబడిన రాఖీల ప్రదర్శన నిర్వహించారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో సోమవారం బిక్నూర్ మండలంలోని పునరావాస కేంద్రంలో గల దివ్యాంగుల ద్వారా తయారు చేయబడిన రాఖీల ప్రదర్శన నిర్వహించారు. కలెక్టర్ అనుమతితో సిబ్బంది కలెక్టర్ ప్రాంగణంలో స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో వివిధ రకాల దివ్యాంగులు తయారు చేసిన రాఖీలు ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమాన్ని జిల్లా పాలనాధికారి ఆశీష్ సంగన్ ప్రారంభించి డబ్బులు చెల్లించి మొదటి రాఖీ కొనుగోలు చేసి దివ్యాంగులలో ఉత్సాహాన్ని నింపడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు విరివిగా నిర్వహిస్తూ దివ్యాంగులను ప్రోత్సహించాలని కలెక్టర్ సలహాను అందించారు. ఈ కార్యక్రమం కలెక్టర్కి వచ్చిన పలువురిని ఆకర్షించింది. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ చంద్రనాయక్, డిఆర్డీఏపీడీ సురేందర్, ఏపీడీ విజయలక్ష్మి, డిపిఎంహెచ్డి శ్రీనివాస్, ఏపీఎం సాయిలు, సిసి హరిలాల్, ఎన్హెచ్సి ప్రొఫెషనల్స్, డాక్టర్ నవీన్ శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు. మోర్తాడ్ మండలం సుంకేట్ గ్రామంలో కాంగ్రెస్ నాయకులు పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. మోర్తాడ్ కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ మున్నూరు కాపు సంఘం వద్ద 5 లక్షల నిధులతో కిచెన్ షెడ్డు నిర్మాణానికి, అలాగే జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో 4,80,000 రూపాయలతో బాలికలు, బాలుర కొరకు టాయిలెట్ల నిర్మాణానికి, గురడిరెడ్డి సంఘం 5 లక్షల రూపాయలతో ప్రహరీ గోడ నిర్మాణానికి కాంగ్రెస్ నాయకులు భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏఎంసీ చైర్మన్ పాలిపు నర్సయ్య, మోటార్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ముత్యాల రాములు హాజరయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి పెద్దపీట వేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎస్ఎల్ మండల అధ్యక్షుడు ఆనంద్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ మైపాల్, గ్రామ అధ్యక్షులు ఎంసీ గంగాధర్, గ్రామ సీనియర్ కాంగ్రెస్ నాయకులు సంతోష్ తదితరులు పాల్గొన్నారు. ఇది పేద పిల్లలు చదువుకునే దానికి ఇవ్వడం అనేది చాలా గొప్పతనము. పేద ప్రజలకు చేయడం అనేది చాలా తన మనసు ఎంత మంచిదో మనం అర్థం చేసుకోవాలి దీన్ని బట్టి. అంతేకాకుండా మన సుంకెట గ్రామంలో గురడి కాపు సంఘంకు 5 లక్షల రూపాయలు, మున్నూరు కాపు సంఘంకు 5 లక్షల రూపాయలు, కుల సంఘాలకు కూడా తాను ఇచ్చుకుంటూ సీసీలకు 35 లక్షల రూపాయలు ఇప్పటి వరకు ఇవ్వడం జరిగింది. కాబట్టి సునీల్ అన్న గారు ఎంతో కృషితోని ఈరోజు మా గ్రామంలో అభివృద్ధి పనులు చేయడం అనేది మా కాంగ్రెస్ పార్టీ నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ చాలా సంతోషపడుతున్నాం మేమందరం కలిసి. అంతేకాకుండా గత 10 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వం చేయలేనటువంటి పనులు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. అవేమిటంటే గత కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇందిరమ్మ ఇండ్లు అనేటివి గ్రామంలో ఇవ్వడం జరిగింది. తెలంగాణ మైనార్టీ కమిషన్ చైర్మన్ తారిక్ అన్సారీ నేడు నిజామాబాద్కి వచ్చారు. వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మొదటగా ఆయన నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని సందర్శించి ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రీనివాస్, వైద్య బృందాన్ని కలిశారు. అనంతరం ఆసుపత్రి సిబ్బందితో రోజు మొత్తం సమావేశం నిర్వహించారు. తర్వాత ప్రభుత్వ మెడికల్ కళాశాలకు వెళ్లి ప్రిన్సిపల్, అధ్యాపక సిబ్బందితో సమావేశమయ్యారు. ఈ కాలేజీలో ఎదుర్కొంటున్న సమస్యలు ఏమిటో అడిగి తెలుసుకున్నారు. తారిక్ అన్సారీ మాట్లాడుతూ ఈ సమస్యలను ప్రభుత్వానికి తెలియజేసి వీలైనంత త్వరగా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. बहुत सारी चीज़ें जो है गवर्नमेंट से थोड़े से चीज़ें हैं जो नुमाइंदगी करने पे जो है गवर्नमेंट ऑलरेडी अंडर द एबल एडमिनिस्ट्रेशन ऑफ जनाब रेवंत रेड्डी साहब, ऑनरेबल चीफ सीएम रेवंत रेड्डी साहब, हेल्थ का सिस्टम, हेल्थ केयर का जो है बहुत सारा इम्प्रोवाइज हो रहा है। तो और उसको अच्छा इम्प्रोवाइज करने के लिए वी हैड ए रिव्यू मीटिंग विद HODs, देन वी हैव विजिटेड, हम जो है मेडिकल कॉलेज को भी विजिट करें, उनके प्रिंसिपल से जो है मुलाकात हुई। इस तरीके से जो प्रोग्राम्स होते हैं। నాగారం డంపింగ్ యార్డ్లో 100 రోజుల కార్యక్రమంలో భాగంగా ఆన్సైట్ కంపోస్టింగ్, బయోమైనింగ్ మరియు FSTP గురించి పారిశుద్ధ కార్మికులకు అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది.
నగరంలోని నాగారం డంపింగ్ యార్డ్లో గత కొన్ని రోజులుగా పెద్ద ఎత్తున కంపోస్ట్ తయారు చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఈరోజు శానిటరీ సిబ్బంది, సూపర్వైజర్లు డంపింగ్ యార్డును సందర్శించడం జరిగింది. డంపింగ్ యార్డ్ ఇన్ఛార్జ్ జె ప్రభుదాస్ మాట్లాడుతూ కమిషనర్, డిప్యూటీ కమిషనర్ ఆదేశానుసారంగా 100 రోజుల కార్యక్రమంలో భాగంగా ఆన్సైడ్ కంపోస్టింగ్, బయోమైనింగ్, ఎఫ్ఎస్టిపి గురించి పారిశుద్ధ కార్మికులకు వివరించడం జరిగిందని, రానున్న రోజుల్లో పూర్తి స్థాయిలో చెత్తను వేరు చేసి కంపోస్టింగ్ తయారు చేసే విధంగా చర్యలు చేపడతామని ప్రభుదాస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో శానిటరీ సూపర్వైజర్ సాజిద్, జవాన్లు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా బిక్నూరు మండలంలోని తెలంగాణ యూనివర్సిటీ సౌత్ క్యాంపస్లో విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. హాస్టల్ వార్డెన్ విద్యార్థులు తెలిపిన వివరాల ప్రకారం బిక్నూరు మండలం బీటీఎస్ చౌరస్తాలో ఉన్న తెలంగాణ విశ్వవిద్యాలయం సౌత్ క్యాంపస్లో బీర్పూర్ మండలం కిష్టాపూర్ గ్రామానికి చెందిన దండు అశ్విని ఎంఏ తెలుగు ద్వితీయ సంవత్సరం చదువుతుంది. ఆదివారం సాయంత్రం ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతూ ఉన్నట్టుండి గదిలోకి వెళ్లి గడియ పెట్టుకుంది. ఈ విషయాన్ని గమనించిన తోటి విద్యార్థినులు గడియ తీయమని ఎంత తలుపులు బాదినా తీయలేదు. దీంతో కొందరు విద్యార్థులు తలుపులు బద్దలు కొట్టి లోనికి వెళ్లి చూడగా ఫ్యాన్కు రేసుకుని వెళ్లాడుతుంది. వెంటనే ఆమెను కిందికి దించి చూడగా ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న అశ్వినిని వెంటనే అంబులెన్స్లో దోమకొండ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు పరిస్థితి విషమంగా ఉందని చెప్పడంతో అశ్విని జిల్లా ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు పరీక్ష చేసి అప్పటికి ఆమె మృతి చెందినట్లు నిర్ధారించారు. దీంతో బిక్నూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా అశ్విని ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. దండు అశ్విని ఎంఏ తెలుగు సెకండ్ ఇయర్ చదువుతున్నది సౌత్ క్యాంపస్ హాస్టల్లో. ఈరోజు పొద్దున్న నుంచి కూడా అమ్మాయి చాలా బాగుండేనంటే యాక్టివ్గా, పిల్లలు చెప్తున్న దాని ప్రకారం, తోటి విద్యార్థులు చెప్తున్న దాని ప్రకారం షీఈస్ టూ యాక్టివ్. కాకపోతే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఆమె లోపలికి వెళ్ళి డోర్ వేసుకొని హ్యాంగ్ చేసుకుంది అని పిల్లలు గమనించగానే వెంటనే సెక్యూరిటీ సిబ్బంది అంతా చేరుకొని వెంటనే దోమకొండ హాస్పిటల్కి తరలించారు. హాస్పిటల్కి వెళ్ళగానే వాళ్ళు డిస్ట్రిక్ట్ హాస్పిటల్కి వెళ్ళండి, మేమేం చేయలేము అని వాళ్ళు చెప్పిన తర్వాత వీళ్ళు డిస్ట్రిక్ట్ హాస్పిటల్ కామారెడ్డికి వచ్చారు. వచ్చేసరికి ఆ అమ్మాయికి ఈసీజీ తీసి డాక్టర్స్ కన్ఫర్మ్ చేశారు. డాక్టర్స్ హ్యాస్ డిక్లేర్డ్ యాజ్ ఆల్మోస్ట్ షీ డిమైజ్డ్. సో ఇట్ ఈస్ వెరీ సాడ్ న్యూస్ ఫర్ us. సార్ అయితే వాళ్ళైతే ప్రిపరేటరీ హాలిడేస్లో ఉన్నారు. ఫ్రమ్ 14th August దే హ్యావ్ సెమిస్టర్ ఎగ్జామ్స్. ఫ్రెండ్షిప్ డే ప్లస్ సండే వాళ్ళు చాలా ఇష్టమైన ఫుడ్ తింటారు. చికెన్ మధ్యాహ్నం మా హాస్టల్లో చికెన్ పన్నీర్ ఉంటుంది. ఆమె యాజ్ యూజువల్ లంచ్కి వచ్చిందంట, తిన్నదంట. బట్ ఆ సాయంత్రం అయ్యేసరికి అమ్మాయికి ఏమైందో ఇంకెవరు ఫ్రెండ్స్. నగరంలో అర్సపల్లి 15వ డివిజన్ అంగన్వాడీ కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. తల్లిపాల వారోత్సవాల భాగంగా అంగన్వాడీ కేంద్రంలో అర్సపల్లి సెక్టర్ 2వ కేంద్రంలో ఈరోజు తల్లిపాల ప్రాముఖ్యత గురించి ఈ వారోత్సవాలు ఆగస్టు 1 నుండి మొదలై 7వ తేదీ వరకు ప్రతి సెంటర్ నందు నిర్వహించబడును. ఈరోజు అర్సపల్లి అంగన్వాడీ కేంద్రంలో చంటి పిల్లలతోని తల్లులకు తల్లిపాల ప్రాముఖ్యత గురించి తెలపడం జరిగింది. చిన్నపిల్లలకు అన్నప్రసాద కార్యక్రమం, ఇంకా డోర్ టు డోర్ హౌస్ విజిటింగ్ తల్లిపాల ప్రాముఖ్యత గురించి తల్లులకు వివరించడం జరిగింది. అంగన్వాడీ కేంద్రంలో గర్భవతులకు సీమంతాలు నిర్వహిస్తాము. చిన్నపిల్లలకు అక్షరాభ్యాసం, ఇంకా మన సాంప్రదాయ పండుగ గురించి వివరిస్తూ ఉంటాము. కృష్ణాష్టమి వేడుకలు నిర్వహిస్తాం. సృష్టిలో అతి ముఖ్యమైన పదం అంటే అమ్మ అని, ప్రతి తల్లికి బిడ్డ నుంచి ఆ పదం వినాలని, ప్రతి తల్లికి కుతూహలం ఉంటుంది కనుక పుట్టిన ప్రతి బిడ్డకు 6 నెలల వరకు తల్లిపాలను ప్రాముఖ్యతగా ఇవ్వాలి. ఈ కార్యక్రమంలో బాలింతలు, గర్భవతులు, అంగన్వాడీ సెంటర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. తల్లిపాల వారోత్సవాలు జరుపుకోవడం జరిగింది. బిడ్డకు తల్లి ఎలా పాలివ్వాలా, ఏం కదా, ఏ పొజిషన్లో ఉండాలా, పుట్టగానే బిడ్డ వెంటనే తల్లి బుర్రపాలని పట్టడం విశేషాలు అన్నప్రాసన కూడా చేశాను ఈరోజు అంగన్వాడీ సెంటర్లో. నగరంలో గౌతమ్ నగర్ జన్మభూమి రోడ్డు శ్రీ భక్త మార్కండేయ భవానీ శంకర్ శివాలయంలో శ్రావణ మాసం 2వ సోమవారం అన్నదాన కార్యక్రమం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు.
గౌతమ్ నగర్ భక్త మార్కండేయ ఆలయంలో ప్రతి నెల మొదటి సోమవారం పెద్ద ఎత్తున భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతుందని, మరి ఇంకా ప్రతి నెల మాస శివరాత్రి పురస్కరించుకుని శివపార్వతుల కళ్యాణం నిర్వహించబడుతుందని ఆలయ కమిటీ మెంబర్స్ ఈరోజు అన్నదాన కార్యక్రమానికి దాతగా మానేటి పరివారం గంగాధర్ లక్ష్మీవారి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముందుకొచ్చిన వారికి ధన్యవాదాలు తెలుపుతూ ఇంకా ఈ కార్యక్రమం అయినా వారి సహాయ సహకారాలు ఈ ఆలయానికి అందించాలని ఆలయ కమిటీ మెంబర్స్ తెలిపారు. ఈ అన్నదాన కార్యక్రమంలో కాలనీ వాసులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేశారు. మొట్టమొదటి శ్రావణ సోమవారం మేము అన్నదానం చేయడం మొదలు పెట్టుకున్నాం. భక్తులు చాలా చేసిండ్రు, సాధించారు. ఇప్పుడైతే ప్రస్తుతానికి నెలకు ఒకసారి ప్రతి నెలకు మొదటి సోమవారం నాడు మాత్రం అన్నదానం చేయాలని సంకల్పం జరిగింది. మా కార్యవర్గ సభ్యులందరూ నిర్ణయం చేసుకున్నాం. దాని ప్రకారంగా ఇది మొట్టమొదటిసారి. శ్రీరామ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో సిర్పూర్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు నోట్బుక్లు, పెన్నులు ప్రదానం చేశారు. శ్రీరామ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల సిర్పూర్ గ్రామంలో 100 మంది విద్యార్థులకు నోట్బుక్స్, పెన్నులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ హెడ్ మాస్టర్, టీచర్స్, గ్రామ కమిటీ సభ్యులు, శ్రీరామ స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు టి శ్రీనివాస్, కోశాధికారి టి రామ్మోహన్, ఉపాధ్యక్షులు టిఎస్ వ్యాస్, కార్యవర్గ సభ్యుడు డి అమర్, రాజశేఖర్, దయాకర్ పాల్గొన్నారు. నిజామాబాద్ నగరంలోని పూలాంగ్లో గల ఇస్మాయిల్ బీడీ కంపెనీ యాజమాన్యంపై అసిస్టెంట్ లేబర్ కమిషనర్ శ్రావణి కుమార్కి ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి వైయోమయ్య మాట్లాడుతూ ఇస్మాయిల్ బీడీ కంపెనీ యాజమాన్యం ఎడపల్లి బ్రాంచ్లో కార్మికుల పట్ల దర్శక ప్రవర్తిస్తున్నారని, కార్మికులకు సరైన ఆకు తంబాకు వేయకపోవడంతో పాటు కార్మికులు చేసిన బీడీలు సరిగ్గా లేవని, వాటిని పక్కన పెడుతూ కార్మికుల శ్రమ దోపిడీకి పాల్పడుతున్నారని, ఈ విషయమై కార్మికులు ప్రశ్నించగా బీడీ కంపెనీ నాయకుల పీఎఫ్ కార్డులను లాక్కొని వారికి కంపెనీలోకి రానియకుండా పని ఇవ్వకుండా చేయడంతో పాటు వారిని తొలగిస్తామని బెదిరింపులకు పాల్పడడానికి నిరసిస్తూ లేబర్ కమిషనర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి ఏసీఎన్కి వినతి పత్రం సమర్పించడం జరిగిందని, యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకుని కార్మికులకు రక్షణ కల్పించాలని, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు చక్రపాణి, బీడీ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి భానుచందర్, మహేష్, సాబేర బేగం తదితరులు పాల్గొన్నారు. ఏకదారితో మాట్లాడినా వాళ్ళు పట్టించుకుంటున్నటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఈ సమస్య పైన ఏసీఎల్ గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది. బీడీ యాజమాన్యాన్ని పిలిచి వారితో మాట్లాడి ఆమెకు రావాల్సినటువంటి లాక్కున్నటువంటి బుక్కును ఇవ్వాలని కోరటం జరిగింది. దీనిపైన ఏసీఎల్ గారు సానుకూలంగా స్పందించడం జరిగింది. కాబట్టి యాజమాన్యం ఇవాళ కార్మికుల పట్ల అవలంబిస్తున్నటువంటి విధానాల్ని వెంటనే విడనాడాలని, వాళ్లకు రావాల్సినటువంటి బుక్కును ఇవ్వటంతో పాటు ఈఎస్ఐ సౌకర్యాన్ని కల్పించడంతో పాటు నాణ్యమైనటువంటి ఆకును, తంబాకును ఇచ్చే కార్మికులను పనిలో ప్రోత్సహించాల్సిందిగా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్ మైదానంలో జూలై 25వ తేదీ నుండి ఆగస్టు 3వ తేదీ వరకు నిర్వహించిన తీజ్ ఉత్సవాలు విజయవంతంగా ముగిశాయని తీజ్ ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. ప్రతి సంవత్సరం నిజామాబాద్ జిల్లా గోడ్ బంజారా తీజ్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించే తీజ్ ఉత్సవాలను 9 రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తారు. పెద్ద ఎత్తున మహిళలు, యువకులు అందరూ కలిసి గిరిజనులు సాంప్రదాయ వేషధారణలో ప్రత్యేక పూజలు చేసి ఘనంగా నిర్వహించారు. లంబాడ గిరిజనుల కులదేవతకు 9 రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు, యువతులు సాంప్రదాయ నృత్యాలు చేసి తమ భక్తిని చాటుకున్నారు. బంజారా లంబాడి సంస్కృతి సాంప్రదాయానికి చాటి చెప్పే పండుగలలో అతి ముఖ్యమైనది తీజ్ పండుగ. తీజ్ అనగా గోధుమ మొలకలు అని అర్థం. ఈ పండుగను పెళ్లి కాని అమ్మాయిలు శ్రావణ మాసంలో భక్తి శ్రద్ధలతో 9 రోజులు అత్యంత వైభవంగా జరుపుకుంటారు. ఈ సందర్భంగా తీజ్ ఉత్సవ కమిటీ సభ్యులు మాట్లాడుతూ బంజారా సభ్యులందరికీ తీజ్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. భవిష్యత్తు తరాలకు తమ తీజ్ పండుగ ప్రాముఖ్యతను తెలపడానికే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. పండుగ ముఖ్య ఉద్దేశం తరతరాల నుండి వస్తున్న బంజారా సంస్కృతి సాంప్రదాయాలను రక్షించడం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. తీజ్ పండుగ వేడుకల్లో సాంప్రదాయ గిరిజన దుస్తులతో మహిళలతో కలిసి ఆడిపాడారు. తీజ్ పండుగ సందర్భంగా గోధుమ బుట్టలు నెత్తిన పెట్టుకుని గిరిజన మహిళలు, యువకులు అధిక సంఖ్యలో పాల్గొని ఆనందోత్సవాల మధ్య నృత్యాలు చేశారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్ మైదానం నుండి వినాయక్ నగర్లో గల రుక్మిణి చాంబర్ వద్ద గల సేవాలాల్ మహారాజ్ విగ్రహం వరకు పెద్ద ఎత్తున భారీగా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్స్ అసోసియేషన్ సభ్యులు, పోలీస్ అసోసియేషన్ సభ్యులు, టీచర్స్ అసోసియేషన్ సభ్యులు, రైల్వే అసోసియేషన్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, రాజకీయ నాయకులు, బంజారా నాయకులు, తీజ్ ఉత్సవ కమిటీ సభ్యులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నిజామాబాద్లో ఉన్నటువంటి మా గోర్ బంజారా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, డాక్టర్లు, అలాగే బిజినెస్ మెన్లు, పక్కన తండాలందరూ కూడా నిజామాబాద్ పట్టణంలో ఓల్డ్ కలెక్టర్ గ్రౌండ్లో ఘనంగా తీజ్ ఉత్సవాలు జరుపుకొని ఈరోజు చివరి రోజుగా తీజ్ ఏదైతే గోధుమ మేము నానబెట్టామో అది
నిమజ్జనాన్ని తీసుకెళ్తున్నాము. బ్రహ్మకుమారిస్ నిర్మల్ ఇంద్రానగర్ బ్రాంచ్లో రక్షాబంధన్ ఘనంగా నిర్వహించారు. నిజామాబాద్, నిర్మల్, కామారెడ్డి 3 జిల్లాల నిర్వాహకురాలు రాజయోగిని డీకే జయదేవి విచ్చేసి రక్షాబంధన్ యొక్క పవిత్ర సందేశాన్ని ఇచ్చి అందరికీ రాఖీ కంకణాన్ని కట్టడం జరిగింది. పాల్గొన్నవారు బీకే వనజ, బీకే కవిత, బీకే సంధ్య, బీకే స్పందన, బీకే విద్యాసాగర్, వ్యాపారవేత్త బీకే ప్రభాకర్, రిటైర్డ్ ప్రిన్సిపల్ అరుణ్ కుమార్, ఫారెస్ట్ ఆఫీస్ సూపరింటెండెంట్, మరికొందరు పట్టణ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. లైఫ్ సైన్సెస్ కంపెనీలకు రాజధానిగా హైదరాబాద్ ఎదిగింది. హైదరాబాద్లోని గచ్చిబౌలిలో ప్రముఖ ఫార్మా కంపెనీని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి సమక్షంలో కొండాపూర్కు చెందిన కాంగ్రెస్, బీజేపీ నాయకులు కాంగ్రెస్లో చేరిక. పార్టీ కండువలతో ఆహ్వానించిన ఎమ్మెల్యే, మర్యాదపూర్వకంగా కలిసిన ఇందల్వాయి గ్రామస్తులు. తెలంగాణ జాగృతి చేసే పోరాటం చరిత్రలో నిలిచిపోతుంది. హైదరాబాద్లోని ధర్నా చౌక్లో బీసీ రిజర్వేషన్ల సాధన కోసం ఎమ్మెల్సీ కవిత 72 గంటల నిరాహార దీక్ష ప్రారంభం. క్రీడలతో మానసిక ప్రశాంతత కలుగుతుంది. నిజామాబాద్ పోలీస్ పరేడ్ గ్రౌండ్స్లో డిస్కమ్ ఇంటర్ సిటీ సర్కిల్ హాకీ టోర్నమెంట్ ఛాంపియన్షిప్ను ప్రారంభించిన సిపి సాయి చైతన్య. వేల్పూర్ మండలంలోని పడకల గ్రామంలో విద్యుత్ సమస్యను పరిష్కరించండి. ఎలక్ట్రిసిటీ ఎస్సీతో ఫోన్లో కోరిన బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. శ్రావణ సోమవారం సందర్భంగా నగరంలోని నీలకంఠేశ్వరాలయానికి భక్తుల తాకిడి. ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేసిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా దంపతులు. ప్రజావాణి ద్వారా వచ్చిన సమస్యలను వెంటనే పరిష్కరించండి. సంబంధిత అధికారులకు నిజామాబాద్ కలెక్టర్ వేణుకృష్ణారెడ్డి ఆదేశం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీఎల్ న్యూస్.